ఏం లేదు, రేవంత్ రెడ్డి ఎక్కిన వద్దుగా అసలు రూపాయి గతి లేదు మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాకనా? ఎందుకట్లా? బేరాలు లేవు, అన్ని పడిపోయినాయి. అన్ని పడిపోయినా అంటే మరి ఫ్రీ బస్ ఇట్లా ఇస్తుండే మంచిగా? ఏమన్నాడు ఎక్కలేము నాయన ఫ్రీ బస్. ప్రధానంగా మహిళలు ఏంటంటే 2500 అనగానే ఏమి లేవు, 2500 లేవు, 4000 పింఛన్ చేస్తాను, 4000 పింఛన్ లేదు, ఏది లేదు. మరి ఆయన ఇస్తాడు కావచ్చు, మీరే అబద్ధాలు ఆడుతున్నారు. ఇస్తున్నాడు, ఇంట్లోకి తెచ్చి ఇస్తుంటే మేము తిండి తినలేక ఇక్కడికి వస్తున్నాం. ఎట్లా మొత్తానికి 15 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గెలిచి. ఎట్లున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా? కేసీఆర్ ఉండగానే మంచిగా ఉంది. ఎందుకట్లా? ఆయన 2000 పింఛన్ ఇస్తాడు, ఇచ్చిండు, మాట మీద పడ్డాడు. ఈయన గ్యాస్ 500 చేస్తాడు, చేయలేడు, ఏం చేయలేడు. 500కు సారీ 500కే వస్తుందన్నారు కదా, రావట్లేదా? 2500 ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు, ఏమి లేవు. తులం బంగారం 4 తులాల బంగారం ఇస్తుండు, 4 తులాల బంగారం ఇచ్చిండు. మరి మొత్తం మెడల్ వేసుకున్నట్టున్నావు. అదే ఆయన ఇచ్చిన బంగారమే నాన్న, ఇది ఆయన ఇచ్చిన బంగారం ఉంది. అతను అందరూ గెలవాలన్నారు, గెలుపు ఎట్లున్నది? ఫుల్ గెలుపు ఉంది ఇప్పుడు, ఏక నంబర్ ఉంది గెలుపు. అంతేనా? మార్పు అన్నారు. మార్పు ఉంది, మస్తు ఉంది. ఆ జంగారెడ్డి అసలు ముంచేస్తున్నాడు, ఆ జంగారెడ్డి పోతుంది అక్కడ మాట్లాడుతుంది.